ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. చంద్రబాబు మోస్ట్ ఆఫ్ గ్యారెంటీ అనేది అది మామూలుగా రెగ్యులర్ గా జరుగుతుంది. నేను చాలా మీటింగ్లలో కూడా చెప్పింటా, అతను మోసం చేయడం అంటే మామూలు మన టీవీలో ప్రతిభూ ఇచ్చిన గ్యారెంటీ లాగానే. అంటే లాస్ట్ లో 2 సుక్కలు వేసి పెడతాడు అనమాట, అవి కనపడి కావాలన్నమాట. కండిషన్స్ అప్లై అని చెప్పి అంటే దాంట్లో ఏంటంటే నువ్వు కింద ఇట్లా పడకూడదు, ఇట్లా పడితే ఇస్తాము నాకు ఇచ్చింది అనమాట. టీవీ అంటే షరతులు వర్తిస్తాయి అని చెప్పి. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు దానికి కనపడలేదు అన్నల్లా. నాలుగు సార్లు చెవులో పూలు పెట్టా, అయినా మనం వింటానే ఉన్నాం, మళ్ళీ వేస్తానే పోతాం. అతను చెప్తానే అన్నాడు, వింటానన్నాడు. ఏమంటే చెప్పేటప్పుడు మాత్రం పక్కన మాత్రం మారుతా అంటారు. ఒకసారేమో ఎర్రటవాలు వేసుకొని కమ్యూనిస్టులు వచ్చినారు, ఒకసారి జనసేన వాళ్ళు వచ్చినారు, ఒకసారి బీజేపీ వాళ్ళు వచ్చినారు. మామూలుగా యాడికైనా పోయినప్పుడు చెప్పడానికి తోడుపించబోతా అంటారు, అట్లా అబద్ధాలు చెప్పడానికి తోడుపించబోతాను. ఇది నమ్మకమైన పక్కనోళ్ళు గ్యారంటీ ఏమో అని మనం మోసపోతాం. ప్రతిసారి గ్యారంటీ ఎప్పుడు ఉండదు, అది ఎప్పుడు చీటింగ్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇట్లే ప్రతిపక్షంలో పెడతా అంటాం, మళ్ళీ తిడతా అంటాం. మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చారు కల్లా చెవులకు ఏది బాగా ఇంపుగా వినపడతాదో అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ అంటే ఇదేదో బాగుంది కదా. జగన్ రెడ్డి అయితే అకౌంట్లలో వేస్తాడు, ఇతనైతే డైరెక్ట్గా మనకి ఇంక క్యాష్ ఇంటికి తెచ్చిస్తాడు అనే పద్ధతిలో చేసి మళ్ళీ మనం అందరం కూడా భ్రమలో పడ్డాం. మనమందరం అంటే ప్రజలు మోసపోవడం జరిగేది. ప్రజలు ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని ఏదో విధంగా ఈ చంద్రబాబు యొక్క మాటలు విని మోసపోయి మళ్ళీ బాధపడ్డాము. ఇవన్నీ చూస్తున్న సందర్భం చాలా సందర్భాల్లో చూసినాం. కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీకి మీటర్లు బిగిస్తా అంటే పగలు కొట్టండి అని చెప్పినాడు. మన ఎవరో ఒకరిద్దరు బయలు కొట్టింటే వాళ్ళ మీద కేసులు పెట్టినారు. మన ఈడే పోతా అంటే పిఆర్టీ దగ్గర బ్యాంక్ ఉంది చూడే, సుదర్శన్ కాంప్లెక్స్లో ఆడవాళ్ళంతా నిల్చోండి నెలాఖరికి. ఏమ్మా అంతా బాగున్నారు, ఏమంతా లోన్లు తీసుకోవడానికి వచ్చినానంటే అవును సార్ లోన్లు తెచ్చినాడు. ఏమంటే లోన్ల కోసం వచ్చినాం సార్, మహిళా దానికైతే తక్కువ వడ్డీతో లోన్లు వచ్చాయంటే. ఏమంటే ఈ నెల కరెంటు బిల్లు వచ్చింది, కట్టాలంటే లోన్లు తీసుకుంటే తప్ప కట్టే పరిస్థితి, లోన్లు తీసుకోవాలంటే కరెంటు బిల్లులు కట్టాలంటే లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఏమన్నా 15,000 కోట్లు మన్ననే వేసే మన మీద. మీరు చూడండి పోయిన 2 నెలలకు ఏ విధంగా మీకు కరెంట్ బాధుడే. ఇప్పుడేం బాధినారు, సమ్మ కొడుతున్నాడు. ఎవడు కొడుతున్నాడు, ఎక్కడ కొడుతున్నాడు తెలియదు. మామూలుగా ఈ టార్చర్లో ఉంటారు, కొంతమంది కరెంట్ ఇస్తారు, కొంతమంది ఓట్లు ఇస్తారు. ఇది ఒక రకమైన టార్చర్. మనం ఇంతకుముందు అన్నాడు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను. ఊరూరికే మనము సచివాలయాలు పెట్టినాం, వాలంటీర్లను పెట్టి ఊరూరికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈయన పాపం బెడ్ షాపులు పెట్టించినాడు. ఊరూరికి బెడ్ షాపులు పెట్టి ఉద్యోగ కల్పన దిశగా ఆ విధంగా 20 లక్షల ఉద్యోగాలకు అడుగులు వేయడం జరిగింది. పాల ప్యాకెట్లు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈడ పోయేది బ్రాండ్ షాపు, బెడ్ షాప్ మాత్రం 24/7 డోర్ డెలివరీ. మొదట్లో మనం చూసేవాళ్ళం అపోలో మందు షాప్లో ఒకటి 24/7 ఉండేది. అపోలో మందు షాప్లో కొన్ని దానికే మందులు దొరుకుతాయి. కానీ ఈ బెడ్ షాపుల దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఇంట్లో పిల్లం పిల్లలకు చెప్పరు. కానీ బ్రాండ్ షాపుల దగ్గర ముందర బాటిల్ పెట్టుకొని చెప్తాము చోట దాని దగ్గర. అవునా లేదా? అదే మొత్తం తీర్చేదానిలాగా ఇంతకుముందు జంతువు తెలిసిమాని వస్తాడు, అన్నింటికి అదే పోతాయని దీనికి అంతా చెప్తారు. 20 లక్షల ఉద్యోగాలు. మొన్న ఏడో వీడియో చూసిన, ఇట్లా మీటింగ్ చెప్తా నా వల్లే సంపద సృష్టించే తమ్ముళ్ళు చివరికి
సాయంత్రం 5 అయితే పాలు పిక్కేది కూడా ఆయనే నేర్పించాడు. వీడియో కూడా వచ్చింది, పాలు పిండేది కూడా అతనే నేర్పించినాడు. అది రక్తం తీస్తాను. ఆ విధంగా ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఊగుతా చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు? ఒక 500 మందికి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చే ఒక్కడు వ్యాపారం పెట్టుకోవడానికి ఊగుతా చెప్పారు. వాడి వ్యాపారం పెట్టించుకుంటాడు ఏదో తెలుసు. కానీ ఇప్పుడు దగ్గర నియోజకవర్గానికి ఒక 500 మంది ఇసుక మట్టి దందా వసూళ్ళు మాత్రం వ్యాపారం బాగా పుష్కలంగా జరిగిపోతుంది. ఏది కాబట్టి అది. ఇప్పుడు కాకపోతే ఒకటే టైటిల్. ఏం టైటిల్? ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రేపు అంతమైపోతారు. ఈ రోజుకి ఎంత? మా ఊర్లో కౌంటర్లు 2000 కాడ మొదలు పెట్టిన కౌంటర్ 2 కోట్ల వరకు కౌంటర్ ఉంటుంది అనమాట. ఏ దానికి తగ్గట్టుగా వాళ్ళు గ్రామీణ స్థాయి నుంచి ప్రతి సందుకు ఒకటి తయారు చేసి వసూలు చేసే పరిస్థితి. ఇంకా దానికి తగ్గట్టుగా ఇసుకే కావచ్చు, మట్టి కావచ్చు. మా ఆర్డీఓ నెలకు 10 లక్షలు ఎత్తుతా ఫుల్ వ్యాపారం బాగా ఖుషిగా ఉన్నాడు. హ్యాపీ మొన్న అంటే ఎంత దరిద్రమో చూడు. ఈసారి ఎండాకాలంలో వర్షాలు పడినాయి, వానాకాలం లేదు పడి. కానీ ఇక్కడ ఎంతమంది రైతుల్లో మీకు వెళ్ళా చంద్రబాబు వచ్చే వర్షాలు పడమని చెప్పి రైతు గిట్టుబాటు ధర రాదని వెళ్దా. శనిక్కాయ లేదు, కంది ఎండిపోతుంది, శనిక్కాయ వేసేవాళ్ళు లేడు. ఈ కార్తీ దాటిపోతే మనం అందరం కూర్చొని అరుగుల ముందే కూర్చొని వ్యవహారాలు చేస్తా కూర్చోవచ్చు. అవునా కదా? శనిక్కాయ మిమ్మల్ని నిన్న మనం చూస్తున్నాం. శనిక్కాయ వేసిన దాఖలాలు లేవు, కందేసిన దాఖలాలు లేవు. శనికాయ పంట వేస్తా అంటే ఇట్లా చూస్తావు. ఓ రోజు 20,000 ఉంటుంది, ఓ రోజు 6,000 ఉంటుంది, 7,000 ఉంటుంది. నేను మొన్న దోశ పెట్టినా, ఢిల్లీ కటింగ్ అనే మా వాడు. ఢిల్లీ కటింగ్ సార్ బాబు అవుతుంది. పెట్టినప్పుడు 60 రూపాయలు ఉంటాయి, కోసేటప్పుడు 3 రూపాయలు. కోసేవాడు రాలే. అంటే నాకు జరిగిన అనుభవం. బాగున్నాడు, ఈతను ఉన్నప్పుడల్లా పంటలు నష్టం వస్తా అంటే ఇబ్బంది. మనం పెట్టుకోకుండా ఊరికి ఇంటికాడ కూర్చున్నాం, అరువుకాడ కూర్చున్నాం అంటే ఊర్లో ఉంటారు కదా. మన ఇంట్లో పిల్లలు కాదు, సమాజం కోసం బతుకుతాం, సమాజం కోసం పెట్టుకుంటాం. వాడు పోయేవాడు అంటాడు, అరువు మీద కూర్చున్నాడు. ఇటు చూడు, పని పాట లేకుండా అవన్నీ వదిలిపెట్టేసి ఇంటికాడ బేకారు కూర్చున్నాడు. పంట పెడితే ఇట్లా నాశనం, పెట్టకపోతే ఊర్లో అంత నాశనం. ఎట్ల పనికి కావాలో తెలియదు. అవునా లేదా? పంట పెట్టుకోవడం కూర్చున్నావు ఒక అరువు మీద, నేనమ్మ వీళ్ళంతా పరభోగులు, వీళ్ళకే పద్ధతి చేద్దా అని చెప్పేసి లాస్ట్కి అయితే మాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయింది. ఎంతమంది ఉన్నారు బాబు? మన 45+ మా గంట చెరువుపల్లి ఏం బ్యాచిలర్స్ అంతా 45 years. మన దరిద్రం అట్లున్నాయి అన్నమాట. ఈరోజు వర్షాలు లేవు, ఇబ్బంది పడే పరిస్థితి, అన్నీ తాత్కాలికమే.